నేటి పునీతులు పునీత పీటర్ ఫోరియర్ గారు. నేను తినవలదని చెప్పిన పండు నీవు తింటివా? సోమవారం, డిసెంబర్ 9, 2024. మొదటి పఠనం ఆదికాండము 3వ అధ్యాయం 9 నుండి 15 మరియు 20 వచనాలు. దేవుడైన యావే నరుని బయటికి పిలిచి, ఓయి, నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని. నేను దిశమొలతో ఉంటిని గావున భయపడి దాగుకొంటిని అనేను. నీవు దిశమొలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండు నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడుగా ఇచ్చిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను. నేను దానిని తింటినని నరుడు చెప్పెను. దేవుడైన యావే నీవీ పని ఏల చేసితివని స్త్రీని ప్రశ్నించగా, ఆమె, సర్పము ఆ పండు తినుమని మోసపుచ్చినది అని జవాబిచ్చెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూరమృగములలోనూ నీవు శాపమునకు గురియెగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు. నీ జీవితమంతా మన్ను తిందువు. నీకు, స్త్రీకి, నీ సంతతికి, స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు. నీవేమో వారి మడమలు కరచెదవు. ఏలన ఆమె జీవులకందరకు తల్లి. కావున నరుడు తన భార్యకు ఏవాను పేరు పెట్టెను. ఇది ప్రభువు వాక్కు.